కదా ఇదేం పదార్థం అండి? కందా బచ్చలు. కందా పచ్చల కూర. కార్తీక మాసం స్పెషల్ కందా బచ్చలు. ఏం పచ్చళ్ళు అండి ఇవి? టమాటో పచ్చడి, నేతి బీరకాయ పచ్చడి. కార్తీక మాసం వనభోజనంలో బాలగారు కవర్లో కావాలంటే ఇస్తాను. डी विटामिन विटामिन डी ठीक है कट में ले लो. ఏంటండి ఇది? కార్తీక మాసం స్పెషల్ ఉసిరికాయ పచ్చడి అండి. కార్తీక మాసంలో ఉసిరికాయ పచ్చడి ఉన్నది. ఇగో సర్వేంద్రియాణం నయనం ప్రధానం అన్నాము. సర్వౌషధానం దీన్ని అమృతం అంటారు సంస్కృతంలో. ఇది చాలా ప్రధానం అంట. ఇది పొద్దున్నే పరగడుపున 2 ముద్దలు అన్నం, మొదటి ముద్ద 2 ముద్దల్లో ఇది తింటే చాలా మంచిదిట, ఒంటికి చాలా ఆరోగ్యం అంట. అమృతం అంటారట సంస్కృతంలో. స్పాన్సర్స్ ఎవరు ఇంతకీ? ఉసిరికాయ పచ్చడి, అన్నము, నేను. అన్నపూర్ణేశ్వరి.
ఆ అమృత బిందువు ధాత్రీ వృక్షంగా మారిందన్నమాట. అందుకే అమృత ఫలం అంటారు. దానివల్ల ఈ యొక్క మనం చేసేటువంటి ప్రసాదం కూడా ఆ ధాత్రీ వృక్ష సన్నిధిలో విష్ణుమూర్తిని పెట్టి పూజించి కార్తీక మాసంలో ఆ ప్రసాదాన్ని స్వీకరించడం మూలంగా దేవతలకి ఆహారం ఏంటది? అమృతం. మీరు ఎన్ని భక్ష భోజ్య చోష్య లేహ్య పానీయాలు పెట్టినా అవన్నీ కూడా ఏమంటాం మనం? అమృతమస్తు అంటాం. అంటే అమృత తుల్యమైనటువంటి ప్రసాదాన్ని నివేదన పెడుతున్నానని. కాబట్టి మనం తినేటువంటి యొక్క వరసనారాధన ప్రసాదం కూడా అటువంటి అమృత తుల్యమైందనమాట. అమృత తుల్యం వల్ల ఏమవుతుంది? ఆరోగ్యప్రదం, ఆయురారోగ్యప్రదం, సకలమైనటువంటి భోగభాగ్యాలు ఇవన్నీ కూడా ఆ అమృత తుల్యమైన ప్రసాదం వల్ల సంప్రాప్తం అవుతాయి. ఇంకా ఏంటయ్యా అంటే ధాత్రీ వృక్షం లక్ష్మీదేవి స్థానం అనమాట. అందుకనే చెప్పాం కదా, శంకరాచార్యుల వారిది కూడా ఒక ఎగ్జాంపుల్ చెప్పాం. ఆవిడ ఉసిరికాయ ఏం లేకపోవడంతో ఆయన భిక్షాటనకు వస్తే ఒక ఉసిరికాయ తలుపు చాటు నుంచి అలా జోలులోకి విసురుతున్నాడు. ఆయన గ్రహించి బంగారు ఉసిరికాయల్ని కనకధారా స్తోత్రంతో కురిపిస్తాడు. అటువంటిది ఇంకా కాబట్టి అందుకని కార్తీక వరసమారాధన మహోత్సవంలో ధాత్రీ వృక్ష సన్నిధిలో విష్ణువార్చన సాక్షాత్తు చెప్పాం కదా. మూలంలో విష్ణుదేవుడు, తర్వాత మధ్యంలో స్కందుడు, ఆ యొక్క మూలాలు బ్రహ్మ ఏదైతే బ్రహ్మదేవుడు ఉన్నాడో ఆయన, అట్లా సకల దేవతలు కూడా ధాత్రీ వృక్షంలో కొలువై ఉంటారు. ధాత్రి అంటే సర్వ సాక్షాత్ ఎవరు? భూమే. భూమాతే ధాత్రీదేవి. ఆ వృక్షమే ఆ ధాత్రీ వృక్షం. కాబట్టి ఉసిరి కింద మనం చేసేటువంటి సకల పాపాలు కూడా భూమి మీద ఎన్నో పాపాలు చేస్తాం తెలిసి తెలియక. కాబట్టి ఈ కార్తీక మాసంలో ఆ ధాత్రీ వృక్షాన్ని పూజించడం వల్ల ఆ దోషాలు కూడా పోతాయన్నమాట. గోవింద గోకుల పాలక పరమానంద గోవర్ధన గిరిధర పాటిత సురరిపు పాద ప్రబంధ పాటిత సురరిపు పాద ప్రబంధ పావన చరీద పరమృదకంగ నాట్యరశోకట నానావరణ నాట్యరశోకట నానావరణ నారాయణ తీర్థాటిదటన నాట్యరశోకట నాగావరణ నారాయణ తీర్థాటిదటన గోవర్ధన గిరిధర గోవింద గోకుల బాలక పరమానంద గోవర్ధన గిరిధర పుండరీకాక్ష అంతయు నీవే హరి పుండరీకాక్ష చంతనాభు నీవే శ్రీ రఘురామ అంతయు నీవే హరి పుండరీకాక్ష చందనాకు నీవే శ్రీ రఘురామ అంతయు నీవే హరి పుండరీకాక్ష కులమును నీవే గోవిందుడా కలియును నీవే కరుణానిధి కులమును నీవే గోవిందుడా కలిమియు నీవే కరుణానిధి తలపును నీవే ధరణీధరా తెరవులు నీవే నీరద నీరదనాదయు నీవే తలపును నీవే అందయు నీవే హరి పుండరీకాక్ష చందనాకు నీవే శ్రీ రఘురామ అందయు నీవే హరి పుండరీకాక్ష
పుట్టుగు నీవే పురుషోత్తమా కోన నట నడుము నీవే నారాయణ పుట్టుగు నీవే పురుషోత్తమా నట నడుము నీవే నారాయణ వెంకటేశ్వరుడా నెట్టిన గజ నెట్టగ గతి ఇంకా నీవే